Guys, welcome back to my YouTube channel Jan Beauty Hub. I hope you guys all are doing well. మీరు గనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఈ వీడియోలో స్కిన్ ప్రెప్ గురించి తెలుసుకుందాం. మోస్ట్లీ స్కిన్ ప్రెప్ లో 5 టైప్స్ ఉంటాయి. CTSMP అంటే క్లెన్సింగ్, T అంటే టోనర్ అండ్ S అంటే సీరం, M మాయిశ్చరైజింగ్, P ప్రైమర్. ప్రెప్ అంటే మేకప్ కి ముందు మన స్కిన్ ని ప్రిపేర్ చేయడం. సో స్కిన్ ప్రెప్ చేసి మీరు మేకప్ చేయడం వల్ల మీ మేకప్ ఫ్లాలెస్ ఉంటుంది, స్మూత్ ఉంటుంది, న్యాచురల్ స్ట్రక్చర్ మీ స్కిన్ కి వస్తుంది. సో స్కిన్ ప్రెప్ ఈజ్ మస్ట్. మీది ఆయిలీ స్కిన్ అయినా, డ్రై స్కిన్ అయినా, కాంబినేషన్ స్కిన్ అయినా, ఎలాంటి స్కిన్ టైప్ ఉన్నా స్కిన్ ప్రెప్ ఈజ్ మస్ట్. ఇది డ్రై స్కిన్ అయితే దానిపైన డైరెక్ట్ గా స్కిన్ ప్రెప్ చేయకుండా మేకప్ అప్లై చేస్తే మీ మేకప్ కేకి ప్యాచీ అవుతుంది, ఆర్టిఫిషియల్ గా ఉంటుంది. ఈ ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేస్తుంటారు. మేకప్ చేసిన 2-3 అవర్స్ తర్వాత మీ మేకప్ అనేది ఆక్సిడైజ్ అవుతుంది, బ్లాక్ గా అవుతుంది. ఎందుకు ఇలా అవుతుంది? మీ స్కిన్ ప్రెప్ సరిగ్గా చేయకపోవడం వల్ల ఇలా అవుతుంది. ఈ నోస్ ఏరియా, ఈ చిన్ ఏరియాలో ఆయిల్ గ్లాండ్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ గ్లాండ్స్ నుంచి ఎక్కువగా ఆయిల్ ప్రొడ్యూస్ అయి ఆ ఆయిల్స్ మీ ఫౌండేషన్ లో మిక్స్ అయి ఆక్సిడైజ్ అవ్వడం వల్ల మీ మేకప్ అనేది బ్లాక్ అవుతుంది. స్కిన్ నుంచి ఫౌండేషన్ సెపరేట్ అవుతుంది అండ్ లాంగ్ లాస్టింగ్ గా ఉండదు. మేకప్ అనేది తొందరగా చెదిరిపోతుంది. మనం వాడే మేకప్ ప్రొడక్ట్స్ లో లాట్స్ ఆఫ్ కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్స్ వల్ల మన స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే స్కిన్ ప్రెప్ చేయాలి. స్కిన్ ప్రెప్ చేయడం వల్ల మన స్కిన్ మాయిస్ట్ గా ఉంటుంది అండ్ హైడ్రేషన్ ఉంటుంది. ఈ వీడియోలో స్కిన్ ప్రెప్ ఎలా చేయాలి నేర్చుకుందాం. మీరు మైల్డ్ ఫేస్ వాష్ తో అయినా ఫేస్ వాష్ చేయొచ్చు. ఫేస్ వాష్ చేసిన తర్వాత కూడా డ్రై అయ్యాక కంపల్సరీ వెట్ వైప్స్ యూస్ చేసి మీ ఫేస్ ని మొత్తం క్లీన్ చేయాలి. దీనికోసం నేను ఈ వెట్ వైప్స్ యూస్ చేస్తున్నాను. మీ స్కిన్ పై ఎలాంటి మేకప్ లేకుండా ఈ వెట్ వైప్స్ తో మీ స్కిన్ ని వైప్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ యువర్ నెక్ అండ్ ఇయర్స్. టోనర్స్ యూస్ చేయడం వల్ల మన పోర్స్ మినిమైజ్ అవుతాయి. మీ స్కిన్ డ్రై స్కిన్ అయితే టోనర్స్ అస్సలు యూస్ చేయొద్దు. ఆయిలీ స్కిన్ వాళ్ళు కంపల్సరీ టోనర్స్ యూస్ చేయాలి. బయోటిక్ కుకుంబర్ 4 టైట్నింగ్ రిఫ్రెషింగ్ టోనర్. మీది ఆయిలీ స్కిన్ అయితే ఈ టోనర్ యూస్ చేయండి. టోనర్ తీసుకోండి అండ్ ఇలా ప్రెస్ చేసి వైప్ చేయండి. ప్రెస్ అండ్ వైప్. ఎక్కడెక్కడ ఓపెన్ పోర్స్ ఉంటాయో అక్కడ ప్రెస్ చేసి వైప్ చేయండి. మన ఏ స్కిన్ స్టెప్ యూస్ చేసినా 2 minutes ఆర్ 1 minute వెయిట్ చేసి మొత్తం డ్రై అయ్యాక నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాలి. ఈ టోనర్ నా స్కిన్లో మంచిగా అబ్జర్వ్ అయి డ్రై అయింది స్కిన్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మాయిశ్చరైజర్. టోనింగ్ తర్వాత మీరు సీరమ్స్, SPFs యూస్ చేయొచ్చు. SPF మీది డ్రై స్కిన్ అయితే సెటాఫిల్ హైడ్రేటింగ్ లోషన్ యూస్ చేయండి మాయిశ్చరైజర్లా. మీరు కనుక ఆయిలీ స్కిన్ అయితే జెల్ బేస్డ్ వాటర్ అండ్ జెల్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ యూస్ చేయండి. మాయిశ్చరైజర్ అప్లై చేస్తున్నా ఇలా డాట్గా పెట్టి స్ప్రెడ్ చేయండి. ప్రైమర్స్, క్రీమ్స్, జెల్, సీరం ఫామ్స్లో వస్తాయి. ప్రైమర్స్ మేకప్కి ముందు అండ్ స్కిన్ కేర్ తర్వాత అప్లై చేయాలి. ఈ ప్రైమర్స్ మేకప్ని లాంగ్ లాస్టింగ్ చేస్తుంది. మన స్కిన్ పై మేకప్ని హోల్డ్ చేసి ఉంచుతుంది. విజిబుల్ పోర్స్ని మినిమైజ్ చేస్తుంది. స్మూత్ స్ట్రక్చర్ ఇస్తుంది. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు బ్లరింగ్ అండ్ మ్యాటిఫైయింగ్ ప్రైమర్స్ యూస్ చేయాలి. లాస్ట్ స్టెప్ లిప్ కేర్. దీనికోసం మనం కొద్దిగా షుగర్ అండ్ హనీ తీసుకొని మిక్స్ చేసి దాన్ని మన లిప్
లిప్పై అప్లై చేసి సర్క్యులర్ మోషన్లో మసాజ్ చేయండి 2 minutes అండ్ వైప్ చేయండి. తర్వాత మీ దగ్గర ఉన్న లిప్ బామ్ అండ్ వ్యాజ్లిన్ కానీ అప్లై చేయండి.